హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఫ్రైడే సండే నిన్న ఈవినింగ్ వచ్చేసాము. ఇవి మన ఇంటి వెనక ఉన్న పాదులు అనమాట. మనవి కాదండి, మన ఇంటి వెనక ఉన్న వాళ్ళవి. ఇవంతా మన గోడకు ఆనుకుని సీతాఫలం చెట్లు మొత్తం వరుసగా ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ కాస్తే మొత్తం మనకి పండగే అనమాట. మన గోడ పక్క అంతా ఉన్నాయి ఇవన్నీ చెట్లు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే కొంచెం మీ సపోర్ట్ ఉంటే నాది ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఇవన్నీ సీతాఫలం చెట్లు. ఇదిగో మన ఇంటి పక్కనే గొర్రెల దొడ్డి అనేది ఉంది చూడండి. గొర్రెలు అనమాట, పాక మన ఇంటి పక్కనే ఉంటుంది. వర్షం పడినప్పుడు మాత్రం మనకు ఉంటుందండి స్మెల్, అసలు అబ్బో తట్టుకోలేమన్నమాట. ఆ ఇంటికి కొంచెం దూరంలో చెరువు కనపడుతుంది చూడండి, అబ్జర్వ్ చేశారా? అది ఆ చెరువులో చేపలు మనవే. ఈ పైన పెట్టిన దోస పొదలు అనమాట, చక్కగా వచ్చాయి. అయితే ఊరెళ్ళాం కదా, కొంచెం ఈ 3 రోజుల నుంచి వాటర్ లేక కొంచెం వాడిపోయినట్టు అయిపోయాయి. బీరపాదు చాలా వరకు పాకడానికి రెడీ అయిపోయింది. మొత్తం మొక్కలన్నీ వర్షం లేక మంచిగా వాటేసేసినాయండి చూడండి, మొత్తం వాడిపోయాయి. ఈ 2 రోజుల నుంచి నీళ్ళు లేవు, వాటర్ పోద్దాం. ఇందులో చిక్కుడు పాదు ఉంది మనకి. లిల్లీ మొక్కలు 3 రకాలు వేసానండి, ఇందులో ఉన్నాయి డబ్బాలో. ఒక లిల్లీ అయితే రోజ్ అనేది మంచిగా ఫ్లవర్ అనేది వచ్చింది. ఇదిగో ఫ్లవర్ అనేది చూడండి, లైట్ పింక్ అనమాట. ఇంకో 2 టైప్స్ ఉన్నాయి ఇందులో. ఇది వామ చెట్టు, మనకి ఇదివరకు చూపించాను కదా. ఈ చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పెట్టాను మొన్న, బాటిల్ కట్ చేసి. మొగ్గలు మొత్తం ఫుల్ మొగ్గ వచ్చిందనమాట, వైట్ ఫ్లవర్ అనేది పూసింది. ఇది మనకి ఇంటి బయట డ్రైనేజీ పక్కన అనమాట. చంద్రకాంత పువ్వులు అంటారు కదండి. ఈవినింగ్ టైం అనేది ఇవి చక్కగా విచ్చుకుంటాయి అనమాట. ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు మనకి చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నేను ఆ చెట్లు అనేది వేసాను. ఇవి బెండ చెట్లు. మనకి లోపల మట్టి అనేది లేదు ప్లేస్ కాబట్టి ఇక్కడ సిమెంట్ పోయింది, అందుకే 2 చెట్లు అనేవి పెట్టాము. తోటకూర మొక్కలు 2, బెండ మొక్కలు 2 పూత వస్తున్నాయి. స్టార్ట్ అవుతుంది ఇంకా కాపు. డ్రాగన్ మొన్న ఫ్లవర్ వచ్చింది కదండి, ఇది ఆ ఫ్లవర్ అనేది బలవంతంగా పీకేయడం అలా ఇలా అయిపోయింది. మళ్ళీ చెట్టు మొన్న కట్ చేసుకున్నాం కదా, మొగ్గ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి, ఎంత చక్కగా వచ్చేసింది మొగ్గ ఫుల్గా. ఇలా మన వర్షాకాలంలో కట్ చేసుకుంటే చిగురు అనేది స్టార్ట్ అయ్యి మనకి మొగ్గ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. రొట్ట అనేది ఎదగకుండా మనం ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మొగ్గ అనేది వస్తుంది. చెట్టు కూడా బరువు అనేది ఉండదు. తమలపాకు పొద ఈ రెయినీ సీజన్ వచ్చాక మంచిగా ఆకులు అనేవి వచ్చాయండి. చూడండి ఎంత బాగుందో. చుట్టూ చూపిస్తాను చూడండి, చక్కగా నీట్గా చాలా పెద్దగా వచ్చే ఆకులు అనేవి. దీంట్లోనే మనకి విరజాజుల మొక్క ఉంది, మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇదివరకు చూపించాను. ఇవి మనకి శంకు పూలు, ఇవి కూడా చూపించాను ఇదివరకు. ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. తీగంతి చాలా ఫాస్ట్గా అల్లుకుంటుంది. ఇదిగో పైకే నేను కర్ర పెట్టాను, ఆ కర్ర కన్నా కూడా ఎక్కువ పాకిందనమాట. అదిగోండి, తోటకూర మొక్క ఇంటి పక్కనే నేను వేయలేదు, విత్తనాలు పడినట్టున్నాయి, అవి లేచిందనమాట. ఇందులో చామంతి ఒకటి చూపిస్తాను చూడండి, ఇదిగోండి మొగ్గు రావడానికి రెడీ అయింది. థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.